హలో అండి, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ డేట్స్కి అఫీషియల్గా మనకి నోటీస్ అనేది ఇచ్చారన్నమాట. ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉంటుంది ఎగ్జామ్ అని క్లియర్గా. సో చూసుకోండి, డేట్ మీరు చూడొచ్చు క్లియర్గా 8/9/2025 అంటే ఈ రోజే వచ్చింది నోటీస్. ఏ వెబ్సైట్ చూడండి, ఆర్ఆర్బి రాంచి వెబ్సైట్లో మనం అయితే చూస్తున్నాం. ఓకేనా? సో ఆ నోటీస్ ఓపెన్ చేస్తే క్లియర్గా చూసుకోండి, మనకి ఎగ్జామ్ డేట్స్ వేరియస్ పోస్ట్ ఇన్ లెవెల్ 1 ఆఫ్ 7 సిపిసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, 17th నవంబర్ నుంచి ఎండ్ ఆఫ్ డిసెంబర్ అన్నారండి. అంటే క్లియర్గా కంప్లీట్ డేట్స్ అయితే ఇవ్వలేదు, బట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందో అయితే క్లియర్గా మనకు మెన్షన్ చేశారు. నవంబర్ 17th నుంచి డిసెంబర్ ఎండింగ్ వరకు ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఎగ్జామ్ డేట్ అండ్ సిటీ మనం చూసుకుంటే 10 days ముందు మీరు చూడొచ్చని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకేనా? సో ఇప్పుడు ఇంకా రాబోతాయి అనమాట, ప్రతి అప్డేట్ కూడా రాబోతుంది. సో క్లియర్గా చూసుకోండి, మన ఛానల్లో కూడా మనం 60 days ప్లాన్ అనేది నేను ఒకటి ప్రిపేర్ చేస్తాను. ఎందుకంటే మనం చూసుకోండి, ఈరోజు డేట్ ఎంత, September 8, అవునా? నవంబర్ 17th అంటే అప్రాక్సిమేట్గా మనకి 70 days దాకా ఉంది, అవునా? 70 days ఉన్నది అప్రాక్సిమేట్గా. సో మనం 60 days ప్లాన్ అయితే మనం ప్రిపేర్ చేద్దాం. ఓకేనా? సో 60 days ప్లాన్ అనేది నేను అప్లోడ్ చేస్తాను. సో ఆ ప్లాన్ని మీరు కరెక్ట్గా ఫాలో అవ్వండి. సో తప్పకుండా సక్సెస్ అవుతారు. అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, వాటికి కూడా మనం రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అండ్ మన ఛానల్లో మళ్ళీ మనం లైవ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ఓకేనా? సో లైవ్ మళ్ళీ మనం స్టార్ట్ చేస్తాం. ఆ టైమింగ్స్ కూడా నేనైతే క్లియర్గా మీకు చెప్తాను. ఓకేనా? సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, ఇంకా మీరు ప్రిపరేషన్ ఇప్పటికీ కూడా చాలామంది ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అని చూస్తూనే ఉన్నారు. సో అది ఎగ్జామ్ డేట్ కూడా వస్తుంది, బట్ సఫిషియంట్ టైం కూడా ఉందండి. అంటే మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంటారు, ఆల్మోస్ట్ చాలామంది ప్రిపేర్ అయ్యి ఉంటారు కదా. సో 60 days అనేది సరిపోతుంది ఆ రివిజన్ చేసుకోవడానికి, అవునా? సో కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఖచ్చితంగా మీకు మినిమం ఐడియా ఉంటే డెఫినెట్గా మీరు 60 daysలోని క్రాక్ చేసే అవకాశం చాలా చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. ఓకేనండి? సో ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, మనం నెక్స్ట్ వీడియోస్లో మరిన్ని క్లియర్ డీటెయిల్స్ మనం అయితే మాట్లాడుకుందాం. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.